మొదటి మాట, రెండో మాట చదవండి. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను. యెహోవా నేను నీకు నా యొక్క యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయవారి చేతిలో నుండి నన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదుని చంపేవారు చాలా మంది ఉన్నారండి. సొంత మావయ్యే ఎన్నో సార్లు చంపాలని ప్రయత్నం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దావీదుకి వచ్చిన శ్రమలు ఇంకెవరికి రాలేదేమో అనిపిస్తుంది. ఒకసారి చూస్తే కనుక బైబిల్లో దావీదు కృప పొందుకున్న కృప ఇంకెవరికి లేదేమో కూడా అనిపిస్తూ ఉంటది. అయితే దావీదుని చంపడానికి కూడా సొంత మావయ్య ఎన్నో సార్లు బాణాలు ఈటలు విసున్న దాఖలాలు మనం చూసాం కదండి. అయితే వాళ్ళ శత్రువులు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రభా, ఒక్కసారి నా మొర విను, నన్ను కాపాడు ప్రభా అని ఇక్కడ దావీదు చెప్తున్నట్లు ప్రార్థన చేసుకున్నట్లు మనకు అనిపిస్తూ ఉంది. తర్వాత మాట చదవండి. తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేదురు, వారి నిత్యము యుద్ధము రేపుదురు. ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు వెంటాడదామా, అతన్ని లాగేద్దామా, అంటే రాజుని కానివ్వకుండా చేద్దామా, అతన్ని చంపేయడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కుట్రలు జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు అతనికి ఏంటో తెలుసా, అతని విశ్వాసం ఏంటో తెలుసా, ఆపత్కాలం ముందు నన్ను రక్షించేవాడు అని ఆయనకి విశ్వాసం అన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకే యెహోవా నా కాపరి. ఎందుకని అంతలా అంటాడంటే ఆయనే నన్ను చూసుకుంటాడు కదా, మరి నేను విశ్వసించిన దేవుడు నమ్మదగిన వాడు కదా అని ఆయన విశ్వాసం అన్నమాట. దేవునికి స్తోత్రం. అలాగే ఎన్నో ఎన్నో అపాయకర పరిస్థితుల నుంచి దేవుడు దావీదుని రక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 141 కీర్తనలు మనం చూసినట్లయితే మనకు రెండు మాటల కింద కనిపిస్తాయి. ఒకటి ప్రార్థన, రెండు పరిశుద్ధత. ఈ రెండు పాయింట్లు మనకు కనిపిస్తాయి. చూద్దాం, 2 వచనాలు చదువుకుందాం. యెహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటే యెహోవా నేను మొర్రపెట్టగా నా మాట. ఇప్పుడు ఏంటంటే ప్రార్థన అంటే ఏంటి, మామూలుగా మన పరివారం కావాలొచ్చేద్దాం, లోతైన విషయం కాదు కానీ పరివారం కావాలని చేసి ప్రార్థన అంటే తండ్రి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను ఈ పరిస్థితిలో ఉన్నానని చెప్తాం. మొర్ర అంటే ఏంటంటే కన్నీటి ప్రార్థన అని చెప్పాలి, అంటే ఆన్ ది స్పాట్ జరగాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఏంటది, మొర్ర పెట్టుచున్నాను నా యొద్దకు త్వరపడి రమ్ము. ఆన్ ది స్పాట్ ఇప్పుడుకిప్పుడు రావాలి, నువ్వు ఇప్పుడుకిప్పుడే వచ్చి నన్ను రక్షించు, ఎందుకనంటే నన్ను శత్రువులు తరుగుతున్నారు, నన్ను చెప్పడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అని అర్థం. అయితే దావీదుని చివరి గడిలో అనుకోవాలి, ఎందుకనంటే ఇక ప్రాణం ఇక పోతదేమో, నా ఆఖరికి నా కొడుకు కూడా నన్ను చంపడానికి తరిమేస్తాడు, ఇక నా ప్రాణం పోతదేమో అన్నంత సిచ్యువేషన్ ఉన్నాడు కనుక అంటాడు ఇప్పుడిప్పుడు ఆన్ ది స్పాట్ ఇప్పుడు వచ్చి నన్ను రక్షించమని ఇక్కడ దావీదు వేడుకుంటున్నట్టు కనపడుతుంది. మనకి ప్రార్థన చేయడం కాదు, మొర్ర పెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మనకు ఒక విషయం చెప్పాలండి, అంటే నువ్వు దగ్గరికి వచ్చి నీ చెవి యొగ్గి మా ప్రార్థన విను అంటాడు. అంటే దేవుడు మన ప్రార్థన విండా, మన మాటలు విండా? అసలు దావీదు ఏ పరిస్థితిలో ఉన్నాడు దేవుడికి తెలియదు అంటారా? ఒక విషయం మనం నమ్మాలండి, ఏంటంటే మనకి అన్ని కలిగి ఉన్నప్పుడు, అన్ని సమకూర్చబడి మనం హ్యాపీగా ఉన్నప్పుడు దేవుడు మనతోనే ఉన్నట్టు కనపడుతుంది. ఏమైనా చిన్న కష్టం వచ్చినా, చిన్న బాధ వచ్చినా దేవుడు చాలా దూరం ఉన్నట్టు కనపడుతుంది. అంతేకాదు అసలు దేవుడే లేడేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి విశ్వాసం కూడా కోల్పోతాం. ఏంటి ఆవగింజంత విశ్వాసం ఉంటుంది. మరి అంతే ఆవగింజంత విశ్వాసం, ఇంత ఆవగింజంత ఎంత చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. మరి అంత విశ్వాసం అనుకుంటాను అంటున్నాడు. మరి అంతే అవిశ్వాసం కూడా ఉండకూడదు కదా, అవునంటారా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆవగింజంటే చిన్నగా ఉంటుంది, అంత విశ్వాసం ఉంటే సరిపోద్దని దేవుడు అంటున్నాడు కదా. మరి అంతే ఆవగింజంత విశ్వాసం అంటే అవిశ్వాసం ఉండకూడదు కదా. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. దేవునికి స్తోత్రం. దావీదుకి అంటే చాలా శ్రమలు వస్తున్నాయి కనుక తను చంపేస్తారేమో అని భయపడుతున్నాడు కనుక ఇప్పుడు త్వరలోనే ఇంకో కొద్ది క్షణాలు చనిపోతాడేమో, చంపేస్తారేమో అని భయపడుతున్నాడు కనుక అనిపిస్తుంది ఏంటంటే దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో, అందుకే త్వరగా రా, త్వరగా వచ్చి నన్ను రక్షించు అన్నట్లుగా ఇక్కడ దేవుని వేడుకుంటున్నట్లుగా మనకు అనిపిస్తా ఉంది. రెండో మాట చదవండి. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. ప్రార్థన అంటే ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలి. ఎస్, మనం చేసే ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా ఉండదా? అసలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలంటే ఇక్కడ ఏంటంటే నా ప్రార్థన ధూపం వలెను. ధూపం అంటే మనం ఏమంటామండి? ధూపం అంటే ఏంటి? సరే మన పరివారం చూస్తే పొగ అనుకుందాం. పొగ ఏం జరుగుతుంది? ఇలా ఆకాశం వైపు వెళ్తుంది. మంట పెట్టాం, పొగ ఎలా వెళ్తుంది? పైకి వెళ్తుంది, సైడ్కి వస్తుందా? పైకి వెళ్తుంది కదా. అంటే నా ప్రార్థన పరలోకముందున్న పరిశుద్ధ స్థలంలో చేర్చబడాలి అని వేడుకుంటున్నట్లు మనకు అనిపిస్తూ ఉంది. ఆ తర్వాత నేను చేతులెత్తుట అంటే చేతులెత్తడం అంటే 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం, లేదా 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి అంటాం కదా. అంటే ఏంటి? ఆకాశం వైపు చేతులెత్తి మనం ఎలాగా ప్రార్థన చేసుకుని దేవుని స్తుతిస్తామో అలాగే నా ప్రార్థన 2 చేతులు పైకెత్తినట్టుగా సాయంకాలం నైవేద్యం వల్లే నీ సన్నిధిలో చేర్చబడాలి అని ఇక్కడ దావీదు వేడుకుంటున్నట్లుగా మనకు అనిపిస్తా ఉంది.
తర్వాత ఏంటంటే నీ దృష్టికి అంగీకారం కాక. మరి మన ప్రార్థన ఆయన దృష్టికి అంగీకారంగా ఉందా? మరి దావీదుకున్నంత కష్టాలు మనకు లేవు, దావీదుకున్నంత శ్రమలు మనకు లేవు, దావీదుని వెంటాడి మనల్ని ఎవరు చంపుతున్నారు అంత దారుణంగా లేదు కదండి. మరి ఆయనకున్నంత బాధలు మనకు లేవు. కానీ మన జీవితం ఎలా ఉంది? ఇక్కడ చూసారా, తర్వాత రెండో మాటలు మనం చూస్తే కనుక పరిశుద్ధులై ఉండాలి అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి మన ప్రార్థన అంగీకారంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలంట. తర్వాత మాట చదువు చూడండి. అలా కదా ఇంకొక మాట ఏంటంటే అసలు మన ప్రార్థన దేవుని సన్నిధిలో వినపడుతుందా అనే దాని గురించి ఒక మాట నేర్చుకుందాం మనం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 27వ వచనం చదవండి. అసలు మన ప్రార్థన దేవుని సన్నిధిలో వినిపిస్తుందా అనే దాని గురించి చూద్దాం ఒకసారి. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. తర్వాత ప్రార్థన ఆకాశమందున్న ఆకాశమందున్న పరిశుద్ధ స్థలములో చేరెను. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థించగా ఖచ్చితంగా పరిశుద్ధ స్థలములో చేరదంటండి. మన నోటి నుంచి వచ్చే మాట అంటే దీవెనకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు మనం పలికితే కనుక ఖచ్చితంగా దేవుని సన్నిధిలో వినపడుతుందని ఇక్కడ మనం చూస్తాం కదండి. ఖచ్చితంగా వినపడుతుంది కదా. కానీ దేవుని సన్నిధిలో మన ప్రార్థన అంగీకారంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? తర్వాత మాట చదవండి, 3వ మాట. నీ దృష్టికి యెహోవా యెహోవా నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నోరు బాగుంటే ఏంటండి అది చెప్పరేంటండి, తెలుస్తుంది కదా. నోరు బాగుంటే అసలు ఊరి వరకు మనకు వద్దండి. మన నోరు బాగుంటే మన జీవితమే బాగుంటది. రెండవది, మన నోరు బాగుంటే తల్లిదండ్రుల జీవితం బాగుంటది. నోరు బాగుంటే భార్య భర్తల అనుబంధం బాగుంటది. నోరు బాగుంటే తోబుట్టువుల బంధం బాగుంటది. అంతే కదండి. మనం వరకు చూసుకుందాం, ఊరు వరకు తర్వాత ఆలోచన చేద్దాం. అర్థమైందండి. మన ఆత్మీయ జీవితానికి మనం మొదటిగా చేయవలసింది ఏంటంటే నోరు కట్టుకోవాలంటండి. దావీదు చెప్తున్నాడు, ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలంటే మొట్టమొదటి మాట ఏమంటే నోరు అని చెప్తున్నాడు. ఇక నోరు బాగుందంటే ఆటోమేటిక్ ఇక అంతా బాగున్నట్టే అని అర్థం. అంతేనంటారా? దేవునికి స్తోత్రం. నోరు బాగుంటే ఊరు బాగడం కాదు, మన జీవితాలు బాగుంటాయి. ఇక్కడేమన్నాడు? నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అమ్మ అని అన్నామంటే రెండు పెదాలు కలవాలి కదండి. అయితే నోటి నుంచి మాట వచ్చేటప్పుడు ఈ 2 పెదాలు కూడా తాళం వేయాలి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకు అంటున్నాడు? దీవెన వచనాలు పలికితే కనుక పరలోక రాజ్యంలో ఖచ్చితంగా చేరబడుతుంది అని అంటున్నాడు. మరి మన నోటి నుంచి ఏ మాటలు వస్తున్నాయి ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన నోటి నుంచి మాటలు బాగుండాలి, మన పెదవుల ద్వారా పలుకుతున్న పలుకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనము ఆశీర్వదించబడతాం. మన ప్రార్థన దేవుని సన్నిధిలో వినిపించబడుతుంది, చేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ మాట చదవండి. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నేను దుష్కార్యములకు తిరగనీయకుము. వారు రుచిగల పదార్థములు నేను అతిశయించుదును గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు ఏమంటాడంటే ఫస్ట్ ఏంటంటే నోరు బాగుండాలి అంటాడు. రెండవది ఏంటంటే పాపం చేయవారి జోలికి నేను వెళ్ళకూడదు, అసలు ఆ పరిసర ప్రాంతానికి నేను వెళ్ళకూడదు అని చెప్పేసి ఇక్కడ మనకు అనిపిస్తా ఉంది. ఆ తర్వాత దుర్నీతి కార్యములు, వాళ్ళ మనసులో ఏమైనా దురాలోచన కలిగి ఎవరినైనా హింసించాలి, ఎవరినైనా శపించాలి, ఎవరినైనా పాడు చేయాలని అలాంటి ఆలోచన అనుకో వాళ్ళ దరిదాపులు కూడా మనం వెళ్ళకూడదు అంటండి. అర్థమైందా? ఇప్పుడు మంచి మంచి భోజనాలు పెట్టి మనల్ని ఆకర్షించుకునేలా చేస్తారు. పాపం చేయవారు ఎలా కనిపెడతారంటే అలాగే కనిపించవచ్చు. మంచి మంచి స్వీట్ గా మాట్లాడుతూ చక్కగా ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాటి జోలికి మనం వెళ్ళకూడదని ఇక్కడ దావీదు ఆనబెట్టుకునే దేవుడు మనతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నోరు బాగుండాలంట, పాపం చేయకూడదు, మనం ఉండకూడదు. దుర్నీతి కార్యాలు చేయాలని, ఎవరినైనా హింసించాలి, నశింప చేయాలి, నష్టపరచాలి అలాంటి అనుకున్న వాడి దగ్గర కూడా మనం ఉండకూడదు. రుచికర భోజనాలు కానీ చక్కగా రుచికర మాటలు చెప్పేసి ఆకర్షించుకున్న వాడి దేవుడు కూడా మనం వెళ్ళకూడదంట. దావీదు ఆ రోజు వెళ్ళలేదు, అందుకనే దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించడం అన్నట్టుగా మనం బైబిల్లో చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. 5వ మాట చదవండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. తర్వాత చదువుకుందాం. నీతిమంతులు, ఇప్పుడు పాపం చేయవారి దగ్గరికి వెళితే మనం ఏమవుతాం? మన ప్రార్థన అంగీకరించబడదు, లేదా మనం కూడా పాడవుతాం వాడితో పాటు కూర్చుంటే కదండి. ఇక్కడ ఏమంటాడంటే నీతిమంతులు ఒక మాట తిట్టినా, నీతిమంతులు మనం ఒక దెబ్బ కొట్టినా కూడా మనకు ఆశీర్వాదకరమే. దేవునికి స్తోత్రం. తెలుసా, పాపం చేయవారి జోలికి వెళితే మన ఆత్మీయ జీవితం కూడా పాడైపోతుంది కదండి. అందుకే ఇక్కడ నీతిమంతులు ఒక మాట తిట్టినా, ఒక దెబ్బ కొట్టినా కూడా మనకి ఇబ్బంది ఏమి లేదు. అంతే కదంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చదువు. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము,
నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక వారి దుష్ట క్రియలను చూచియు నేను తప్పక ప్రార్థించను అంటాడు. ఏంటంటే వాళ్ళు చేసే ఎలాంటి పాపాలైనా అపకారమైన పనులైనా సరే వాళ్ళని నేను చూసి వాళ్ళ జోలికి నేను వెళ్ళకోకుండా ఏం చేయాలంటే నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 వచనం చదవండి. లాస్ట్ రిఫరెన్స్ నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 వచనం. ఏమనగా మత్తయి సువార్త 5:44 ఓకే చదవండి. ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. శత్రువులు అంటే ఇప్పుడు దావీదుకి శత్రువులు ఉన్నారు కదా, మరి అలా తరిమేస్తున్నానే కదా ఇంతగా మొరపెట్టి ప్రభువా నా ప్రార్థనలు ఈ సన్నిధిలో చేర్చబడాలని ఇంతగా మొరపెడుతున్నాడు. శత్రువులు ఉన్నారు కదా, అందుకే నేను రిఫరెన్స్ తీసుకుని ఏంటంటే మీ శత్రువులను ప్రేమించాలి. మనల్ని ఎవరైనా హాని చేయాలని కానీ, మనల్ని తొక్కాలని కానీ, మనం లాగాలని కానీ, మనం పాడైపోవాలని ఎవరైనా శపిస్తున్నారేమో ఒకవేళ వాళ్ళ కొరకు మనం ఏం చేయాలంటే వెనక్కి తిరిగి మన మాట అనేడు కాదు కానీ అందుకే చెప్పుకుని నోరు బాగుంటే మన పరిశుద్ధమైన జీవితమే బాగుంటది కదండి. అందుకే ఏమంటే మన శత్రువులను ప్రేమించాలి. ప్రేమించడమే కాదు వారి కోసం మనం ప్రార్థన కూడా చేయాలంట. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనం శత్రువులను ప్రేమించాలి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలని కాదు కానీ వాళ్ళ కోసం వాళ్ళు బాగుండాలి, వాళ్ళు మారు మనసు పొందాలని మనం ప్రార్థన చేస్తే ఆటోమేటిక్ గా మనమే మన ప్రార్థన దేవుడి సన్నిధిలో వినిపిస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాస్ట్ మాట చదవండి. సామెతలు 15:8 మాట చదవండి. బలులు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం అంట. దేవునికి స్తోత్రం. నీతిమంతులు ఒక దెబ్బ కొట్టడం వల్ల మనకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు కదండి. మనం కూడా నీతిమంతులమై యథార్థ హృదయములమై మనం దేవునికి ప్రార్థన చేస్తే మన ప్రార్థన పరిశుద్ధ స్థలంలో ఖచ్చితంగా చేరుతుందంట. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ రీతిగా మనందరం దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. పడిచేసి ఎవరు చూడండి. స్తోత్రం ప్రభువా. స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభువా. వేదనలో ఆదరణగా నీవే ఉన్నావు. ఒంటరినై ఉన్నప్పుడు నన్ను నడిపించి నా తోడుగా నీవు ఉన్నావు ప్రభువా. మనం అందరం ప్రార్థన చేసుకున్నాం. ఆ రోజు దావీదు ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతని వెంట ఉన్నాడు. శత్రువులు ఎంతో మంది తరుముతో వచ్చినా కూడా ఆయన రక్షించాడు కనుక ఈరోజు ఆశీర్వదింపబడ్డాడు. మన బైబిల్ లిఖించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వేదనలో ఆదరణ నీవే దేవా, ఒంటరినై ఉన్నప్పుడు చెల నీవే ప్రభువా. వేదనలో ఆదరణ నీవే దేవా, ఒంటరినై ఉన్నప్పుడు చెల నీవే ప్రభువా. పనికిరాని నా బ్రతుకును చూసింది నీవే, ఉన్నతమగు స్థానానికి చేర్చింది నీవే. పనికిరాని నా బ్రతుకును చూసింది నీవే, ఉన్నతమగు స్థానానికి చేర్చింది నీవే ప్రభువా. చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు ప్రభా.
వేదనలు నా ప్రభా ఆదరణగా ఉన్నావు తండ్రి. స్తోత్రములు. మా ఒంటరి బ్రతుకులో నా తండ్రి జతగా నిలిచిన ప్రభా మా తోడైండి నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఉన్నతముకు స్థానానికి చేర్చింది నీవే ప్రభువా. ఇలాంటి దీనమైన స్థితిలో మమ్మల్ని ఉండనివ్వకుండా నా తండ్రి ఉన్నతముకు స్థానానికి మీరు చేర్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రార్థన నీ సన్నిధిలో వినిపించాలంటే మా నోరు బాగుండాలి, పాపం చేసే వారి జోలికి మేము వెళ్లకుండా మా ప్రభా దూరంగా ఉండాలని మీరు సెలవించారు తండ్రి. దావీదును ఆనబెట్టి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి మేము యథార్థ హృదయములపైన తండ్రి మీరు ప్రార్థించుకుంటేనే తండ్రి మీ సన్నిధిలో మా ప్రార్థన మా వేదన వినిపిస్తుందని మీరు సెలవించారు. ఆ రీతిగా మా బ్రతుకులను మార్చమని మమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడివేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికి వందనాలండి.